తనను చేరదీసిన కుటుంబం, ఊరి పెద్ద కోసం చేసిన పోరాటమే నా సామిరంగ. కింగ్ నాగార్జున మాస్ లుక్ అదిరింది. చాలా రోజుల తర్వాత నాగార్జున గారిని ఒక మాస్‌గా చూడటం ఇదే ఫస్ట్ టైం. ఈ మూవీలో హీరోయిన్ చాలా అంటే చాలా గ్లామర్‌గా ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా నాగార్జునను మించేసినట్టు నటించింది. యాక్షన్ సీన్స్, విలన్ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఈ మూవీకి అట్రాక్టివ్‌గా నిలుస్తాయి. ఈ మూవీలో అంజి పాత్రలో చేసిన అల్లరి నరేష్ క్యారెక్టర్ మాత్రం మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంటర్వెల్ సీన్, నాగార్జున, అల్లరి నరేష్ మధ్య జరిగే కొన్ని సీన్లు చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీకి నాగార్జున ఫస్ట్ హీరో అయితే సెకండ్ హీరో ఎంఎం కీరవాణి. ఎందుకంటే ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం. సో అందుకే ఎంఎం కీరవాణి గారు ఈ మూవీకి సెకండ్ హీరో. ఫస్ట్ హాఫ్లో కొన్ని బోర్ కొట్టించే సీన్స్ అండ్ ఈ మూవీలో కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీకి కీరవాణి గారు ఇచ్చిన బీజిఎమ్స్ ప్లస్ అయితే అండ్ అతను ఇచ్చిన సాంగ్సే ఈ మూవీకి మైనస్. సాంగ్స్ వినడానికి అంతగా బాలేవు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నాగార్జున గారు కిష్టయ్య పాత్రలో ఒదిగిపోయారు. అండ్ నాగార్జున అనే పేరు రాకుండా కిష్టయ్య అనే పాత్ర గుర్తుండిపోతుంది. అల్లరి నరేష్ చేసిన పాత్ర మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో అంత బాగా నటించారు మన అల్లరి నరేష్. అండ్ ఈ మూవీలో ఇంకో స్పెషల్ అపీరెన్స్ రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అతడు కూడా చాలా బాగా చేశాడు. నిజంగా చెప్పాలంటే ఈ మూవీలో హీరోయిన్గా నటించిన ఆశికా రంగనాథ్ నాగార్జున గారి పక్కన సూట్ అవ్వలేదు, కానీ ఆమె చేసిన నటన మాత్రం చాలా అంటే చాలా బాగా నటించింది. అండ్ ఆమెకి ఇంకో ప్లస్ పాయింట్ ఉంది, తన గ్లామర్. హీరోయిన్ చూడడానికి చాలా గ్లామరస్గా ఉంది. ఈ మూవీలో నటించిన అతని పేరు షబ్బీర్. ఇతను ఒక తమిళ నటుడు. ఈయన కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇతని యాక్టింగ్ చూస్తుంటే తెలుగులో పెద్ద విలన్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. డాన్స్ మాస్టర్గా పేరు తెచ్చుకున్న విజయ్ బిన్ని ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నాడు. సో అతని డెబ్యూట్ మూవీ ఎలా ఉందంటే బాగుందని చెప్పాలి. అండ్ డైరెక్టర్గా అతను సక్సెస్ అయ్యాడు. సో విజయ్ బిన్నికి కంగ్రాచులేషన్స్. అటు డాన్స్ మాస్టర్గా సక్సెస్ అయ్యాడు అండ్ ఇటు డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యాడు. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఈ మూవీలో కామెడీ, ఎమోషన్స్, ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది. పండక్కి పెద్ద హిట్ కొట్టిన హనుమాన్ తర్వాత నా సామిరంగ సెకండ్ ఆప్షన్గా నిలుస్తుంది. ది గోస్ట్ లాంటి డిజాస్టర్ తర్వాత నా సామిరంగ సినిమాతో నాగార్జున కంబ్యాక్ అండ్ హిట్ కొట్టాడని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి నేను 3/5 రేటింగ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది నా సామిరంగ మూవీ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.